హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో చేసి. ఈరోజు నేను లాంగ్ వీడియో చేయడానికి ఒక స్పెషల్ ఉంది. ఎందుకంటే నేను మా పాప కలిసి హెయిర్ డొనేట్ చేస్తున్నాము. నేనైతే సెకండ్ టైం హెయిర్ డొనేట్ చేస్తున్నాను, మా పాప అయితే ఫస్ట్ టైం చేస్తుంది. ఫస్ట్ టైం నేను హెయిర్ డొనేట్ చేసినప్పుడు గోదావరి హెయిర్ డొనేషన్ వారికి హెయిర్ డొనేట్ చేశాను. ఇప్పుడు కూడా వాళ్ళకే చేయబోతున్నా. యాక్చువల్లీ వాళ్ళు రాజమండ్రి, విజయవాడ దగ్గర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అతనే స్వయంగా వచ్చి హెయిర్ కట్ చేసి సర్టిఫికేట్ ఇచ్చి మరీ హెయిర్ అనేది తీసుకుని వెళ్తారు. కానీ ఇప్పుడు అంత దూరం నుంచి అతను రాలేరు కనుక మేమే హెయిర్ కట్ చేసి అతని అడ్రస్కి హెయిర్ పార్సల్ చేస్తామన్నమాట. హెయిర్ కట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. అయితే జడ వేసుకొని కట్ చేయాలి, లేదా రబ్బర్తో సెక్యూర్ చేసుకొని కట్ చేయాలి. హెయిర్ని ఈవెన్ లెంత్లో కట్ చేయాలి. హెయిర్ డొనేషన్ చేయడానికి కొన్ని రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే హెయిర్ కలర్ చేయకూడదు, హెయిర్ బ్లీచ్ చేయకూడదు, కెమికల్ ట్రీట్మెంట్ కూడా చేసుకొని ఉండకూడదు, కండిషనర్ అప్లై చేయకూడదు, క్లీన్ అండ్ డ్రై హెయిర్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మనం పార్సిల్ చేసిన కవర్ రీచ్ అవ్వడానికి టైం పడుతుంది కదా, ఈలోపు హెయిర్ అనేది తడిగా ఉంటే పాడైపోతుంది. కాబట్టి మోస్ట్లీ డ్రైగా ఉండే హెయిర్నే ప్యాక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మినిమం 12 ఇంచెస్ హెయిర్ లెంత్ ఉండేలా చూసుకోవాలి. 12 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉన్నాయి ఓకే, కానీ 12 ఇంచెస్ కన్నా 1 ఇంచ్ తక్కువైనా సరే ఆ హెయిర్ అనేది విగ్ చేయడానికి ఉపయోగపడదు. అప్పుడు మనం డొనేట్ చేసి కూడా యూస్ ఉండదు. అందుకే 12 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. గోదావరి హెయిర్ డొనేషన్ వారి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. మీలో ఎవరికైనా హెయిర్ డొనేట్ చేయాలని అనిపిస్తే ఖచ్చితంగా క్యాన్సర్ పేషెంట్ కోసం హెయిర్ని డొనేట్ చేయండి. హెడ్ సేవ్ చేసుకొని మనం కానీ హెయిర్ డొనేట్ చేస్తే అది ఒక పేషెంట్కి ఒక విగ్ తయారవుతుంది అనమాట. అదే మనం ఇలా కట్ చేస్తే హెయిర్ని ఒక 7-8 పోనీటైల్స్ అయితే కానీ ఒక విగ్ తయారవ్వదు. అలాంటిది ఈ గోదావరి హెయిర్ డొనేషన్ వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు కదా, విగ్ని కొనుక్కోలేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఒక పేషెంట్కి విగ్ని ఫ్రీగా ఇస్తారనమాట. ఒక విగ్ కొనాలంటే 40,000 అవుతుంది, కానీ ఫ్రీగా విగ్ని ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా హెయిర్ డొనేట్ చేశారా? చేస్తే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో షేర్ చేయండి. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ హెయిర్ కట్. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నా ఫస్ట్ హెయిర్ డొనేషన్ ఫొటోస్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చూసేయండి. ఏవైనా డౌట్స్, క్వరీస్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నేను గూగుల్లో ఉంటున్నాను. నేను గోదావరి హెయిర్ డొనేషన్ వారికి సెకండ్ టైం నా హెయిర్ డొనేట్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డొనేట్ చేయండి.